హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆడి అఫీషియల్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే వీకెండ్ వచ్చింది. సో సింహాచలం వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో చూద్దాము ఎలా జరుగుతుందో ఏంటో ఆ దర్శనం అనేది, టైం ఎంత పడుతుంది ఏంటి అనేది మొత్తం అప్డేట్ ఇస్తాను. సో మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేసుకోండి. మళ్ళీ కలుద్దాం సింహాచలంలో. బాయ్. ఇలా బస్సులు నమ్ముకుంటే అడుక్కు తినడమే. చాలా లేట్గా వచ్చింది, 1 అవర్ తర్వాత వచ్చింది. అలా వెయిట్ చేస్తూ ఉంటే ఇంక బస్సు వచ్చింది. ఫుల్గా రష్గా ఉంది. ఇంకా నాకైతే కొండ మీద వెళ్ళేటప్పుడు అయితే ప్లేస్ దొరికింది. సో కూర్చున్నాను. ఇంకా కొండ దిగానే లేదు, చాలా జనాలు. తిరుపతిలాగే ఫుల్గా జనాలు ఉంటూనే ఉంటారు ఇంకెప్పుడు కూడా. ఇంక ఇక్కడైతే మొబైల్లో చెప్పులు అయితే పెట్టేసాము. ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా. ఇంకేంటి, దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. అస్సలు అయితే వెయిట్ చేయలేదు. అసలు మనం సింహాచలం వెళ్తే వెంటనే తోసేస్తారనమాట దేవుడిని చూడకుండానే. అలాంటిది నేను ఒక 10-20 మినిట్స్ అలా దండం పెట్టుకుని అలా దేవుడిని చూసుకుని ఉన్నానమాట. అంత పీస్ఫుల్గా అంత బాగా జరిగిందనమాట దర్శనం అయితే. నిజంగా సింహాచలంలో అయితే కొన్ని సెట్టింగ్స్ అవుతున్నాయన్నమాట. సో ఈ 28న గిరి ప్రదర్శన ఉంది కదా, సో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇక అయితే సింహాచలం అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఫుల్గా రష్గా ఉంటుంది. దేవుడిని చూడడం కూడా కలలా మారిపోతుంది అనమాట ఆ రోజు 28న. సో మీలో ఎంతమంది గిరి ప్రదర్శనలకు వెళ్తారో నాకు కామెంట్ చేయండి. యాక్చువల్లీ నాకు సింహాచలం ప్రసాదం అంటే చాలా ఇష్టం అనమాట. సో 7 o'clock పెడతారని నాకు అస్సలు తెలియదు మా ఫ్రెండ్ చెప్పేదాకానా. సో కొంచెం షాపింగ్ ఉంది కదా అని చెప్పేసి చిన్నగా నేను షాపింగ్ చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే అయిపోయింది. నేనైతే ప్రసాదం తినలేదు. ఇంకా వచ్చే దారిలో అయితే నాకు ఈ పనస్తోనలు కనిపించాయి, నా ఫేవరెట్ అనమాట. సో మొత్తానికి అయితే తీసేసుకున్నానే. ఇంక ఇంటికి చలో అని వెళ్ళిపోతున్నాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్.